Good morning students. Today our topic operators. What are the operators in Java programming language? So operators means already we are well known in previous semester in C programming language. So in C programming language there exist different types of operators are available. Arithmetical operators, logical operators, bitwise operators and relational operators. So these different types of operators are available in C programming language. Similarly in Java programming also to support same operators are supported in Java program. Okay, same operators supported. మరి ఏం ఆపరేటర్స్ అంటే సేమ్ అదే యూనరీ ఆపరేటర్స్, అర్థమెటికల్ షిఫ్ట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. సేమ్ సి ప్రోగ్రాంలో ఉన్న ఆపరేటర్సే మనం ఇక్కడ జావా ఆపరేటర్స్ కూడా చూపచ్చు. మరి ఆపరేటర్స్ ఏమేమంటే ఇక్కడ ఆపరేటర్స్ కొన్ని సింబల్స్ ఉన్నాయి చూడండి టేబుల్లో. పోస్ట్ ఫిక్స్ సింబల్స్ ఇవి, తర్వాత యూనరీ సింబల్స్ ప్రెసిడెన్స్, తర్వాత మల్టిప్లికేషన్ సింబల్స్. ఓకే, తర్వాత అడిషన్ సింబల్స్. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ ఫిక్స్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ప్రెసిడెన్స్, తర్వాత మైనస్, యూనరీ, తర్వాత షిఫ్ట్, బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్వైజ్ రైట్ షిఫ్ట్, జీరో ఫిల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్, ఈక్వల్ ఆపరేటర్స్, bitwise AND operator, bitwise OR operator, bitwise exclusive operator, logical AND operator, logical OR operator, ternary operators, assignment operators. So these are all operators already available in C program also. Next topic, expressions. So expressions means to combine the two or more conditions. Expressions means to construct two or more కండిషన్స్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్స్. మరి ఎక్స్ప్రెషన్స్ మనం ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తామంటే బై యూజింగ్ అండ్ ఆపరేటర్, బై యూజింగ్ ఆర్ ఆపరేటర్, బై యూజింగ్ ఓకే లెస్ దెన్ రిలేషనల్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్ని బేస్ చేసుకొని వీ కెన్ కన్స్ట్రక్ట్ ఎక్స్ప్రెషన్స్. బట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎసెన్షియల్లీ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎనీ జావా ప్రోగ్రామ్. ఓకే, యూజువల్లీ క్రియేటెడ్ టు ప్రొడ్యూస్ ఎ న్యూ వాల్యూ. ఓకే, మరి ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ ఫామ్లో మనం ఏదైనా ఒక వాల్యూనైనా అసైన్ చేయొచ్చు ఎక్స్ప్రెషన్స్కి. సో ఇట్లా ఈ విధంగా అయినా ఎక్స్ప్రెషన్ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు, లేదా ఇట్లా ఈ ఫామ్లో అయినా ఎక్స్ప్రెషన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, లేదా మనం a² + b² + 2ab. సో అలాంటి మ్యాథమెటికల్ ఫార్ములాస్ని లేదా మనకి ప్రోగ్రామ్కి రిలేటెడ్గా ఉన్న రిలివెంట్ ఎక్స్ప్రెషన్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. మరి టైప్ కాస్టింగ్ మీన్స్ టు కన్వర్ట్ వన్ డేటా టైప్ వాల్యూ టు అనదర్ డేటా టైప్ ఆఫ్ వాల్యూ. సో దట్ ఈస్ కాల్డ్ టైప్ కాస్టింగ్. మరి ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్ ఏమంటామంటే వైడ్నింగ్ కన్వర్షన్ అని అంటాం. మరి ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ బైట్ వాల్యూ, షార్ట్ ఇంటీజర్, షార్ట్ నుంచి ఇంటీజర్, ఇంటీజర్ నుంచి లాంగ్ నుంచి ఫ్లోట్ నుంచి డబుల్. సో ఈ ఫామ్లో కన్వర్ట్ అయ్యే కన్వర్షన్ని మనము వైడ్నింగ్ కన్వర్షన్ ఆర్ ఆటోమేటిక్ కన్వర్షన్ అని అంటాం. మరి ఇంకోటి ఇక్కడ నారోయింగ్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. సో నారోయింగ్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్ మీన్స్ ఫస్ట్ డబుల్ వాల్యూ టు ఫ్లోట్ వాల్యూ టు లాంగ్ ఇంటూ ఇంటీజర్ టు షార్ట్ టు బైట్. సో ఈ ఫామ్లో కన్వర్ట్ అయ్యే కన్వర్షన్ని మనం ఏమంటాం అంటే నారోయింగ్ కన్వర్షన్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని అంటాం. So it is a type casting or type conversion. Next one, Java enum. So enum means it is one kind of data type. So using this data type we can contain fixed values, fixed constant values. Already C లో కూడా ఉంది enum అనే డేటా టైప్. సో జావాలో కూడా ఉంది enum అనే డేటా టైప్. మరి enum అనే డేటా టైప్ ద్వారా we can డిజైన్ ఏ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ కాన్స్టంట్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి enum అనే కీవర్డ్, enum అనే డేటా టైప్ సపోర్ట్ చేస్తుంది. enum means it is one kind of user defined data type.
ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇట్ కెన్ యూజ్డ్ ఫర్ జనరల్గా మనం దేనికోసం యూజ్ చేస్తామంటే వీక్ అనే ఒక తీసుకున్నప్పుడు వేరియబుల్ తీసుకున్నప్పుడు ఈనం వేరియబుల్ అనే వీక్ అనే వేరియబుల్ వీ కెన్ స్టోర్ ఫిక్స్డ్ వాల్యూస్. వాట్ ఆర్ ద ఫిక్స్డ్ వాల్యూస్ మీన్స్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఈ డేస్ కాకుండా ఇంకా ఏమన్నా ఉంటాయా? ఉండవు. సో దీస్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్. సో ఇలాంటి ఫిక్స్డ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి మనకి సపోర్ట్ చేసే డేటా టైప్ ఏదంటే ఈనం. ఓకే, ఇక్కడ ఈనం యొక్క మరి ఈనం అంటే ఏమంటే ఎన్యూమరేటెడ్ డేటా టైప్. సో ఇక్కడ ఎన్యూమరేటెడ్ డేటా నేమ్ ఏమంటే వీక్. ఇన్ దిస్ ఈనం we can store some fixed constant value that are called Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. So these are fixed values. For example, we have take another example, directions. In this direction enum data type we can store some values are called north, east, south, west. So these are data values. Okay, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సింపుల్ క్లాస్. ఓకే, క్లాస్ నేమ్ ఏమని ఇచ్చినామంటే ఈనం ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చినాం. సో ఇట్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ నేమ్, మన ఇష్టం ఏ పేరు అని ఇవ్వచ్చు క్లాస్ నేమ్ అనేది. తర్వాత నెక్స్ట్ పబ్లిక్ ఈనం. సో ఈనం అనేది ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్. మరి ఈనం అనే డేటా టైప్కి ఈనం ఎన్యూమరేటెడ్ క్లాస్కి మనం ఏమి ఇచ్చినామంటే ఇక్కడ ఎన్యూమరేటెడ్ నేమ్ సీజన్ అని ఇచ్చినాం. ఈ సీజన్లో మరి ఫిక్స్డ్ వాల్యూస్ ఏమి ఇక్కడ డిక్లేర్ చేసిన వింటర్, స్ప్రింగ్, సమ్మర్, ఫాల్ అనే 4 వాల్యూస్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. ఓకే, మరి ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గెస్. ఓకే, ఆర్గ్యుమెంట్స్. మరి ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నాము. ఇక్కడ ఫర్ లూప్లో మనకి ఫర్ i = 0, i <10, i++, i - అట్లా కండిషన్స్ ఏం లేవు చూడండి. డైరెక్ట్గా సీజన్ అనే ఎన్యూమరేటెడ్ డేటా టైప్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, ఈ సీజన్ యొక్క ఎన్యూమరేటెడ్ డేటా టైప్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసినాం. ఎస్, ఇట్ ఈస్ వేరియబుల్ ఫర్ సీజన్ ఈనం సీజన్ డేటా టైప్. మరి ఇక్కడ ఈ సీజన్ అనే యొక్క ఎన్యూమరేటెడ్ డేటా టైప్లో ఉన్న వాల్యూస్ని 1 by 1 మనం రిట్రైవ్ చేయడానికి ఇక్కడ ఏం చేసినామంటే ఇక్కడ కొలన్ ఉంది, తర్వాత సీజన్ డాట్ వాల్యూస్. సో వాల్యూస్ అనేది మెథడ్ ఇది. ఈ సీజన్ అనే యొక్క ఎన్యూమరేటెడ్ డేటా టైప్లో ఉన్న వాల్యూస్ని 1 by 1 ప్రింట్ చేస్తుంది, 1 by 1 రిట్రైవింగ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కండిషన్ లేదు. దీంట్లో ఉన్న వాల్యూస్ 1 by 1 ఏం చేస్తుంది, 1 by 1 ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసిన వాల్యూని ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనే స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ ఎస్లో ఇక్కడ సీజన్ డాట్ వాల్యూస్ అన్నప్పుడు దీంట్లో ఫస్ట్ వాల్యూ ఏముంది, వింటర్ అనే వాల్యూ ఉంది. కాబట్టి వింటర్ అనే వాల్యూ దేనికి అసైన్ అవుతుందంటే ఎస్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. మరి ఎస్లో ఏముంటుంది వాల్యూ అంటే వింటర్. కాబట్టి ఫస్ట్ వింటర్ని ప్రింట్ చేస్తుంది. మరి నెక్స్ట్ మరి లూప్ రొటేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏముంది, స్ప్రింగ్. మరి స్ప్రింగ్ని ఎస్ వాల్యూకి అసైన్ చేస్తుంది. మరి ఎస్లో ఉన్న స్ప్రింగ్ అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ వాల్యూ ఏముంది, సమ్మర్. మరి సమ్మర్ అనే వాల్యూని ఎస్కి అసైన్ చేస్తుంది. మరి సమ్మర్ ప్రింట్ అవుతుంది, ఫాల్. సో ఈ విధంగా ఎస్లో ఉన్న వాల్యూస్ని 1 by 1 ప్రింట్ అవుతుంది. మరి జావాలో మాత్రమే ఇలాంటి ఫర్ లూప్ ఉంటుంది, C++లో లేదు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ లూప్ని మనం ఏమంటామంటే ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అని అంటాం. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అంటాం, లేదా ఫర్ ఈచ్ లూప్ అని అంటాం. ఫర్ ఈచ్ లూప్ ఆర్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్లో ఇక్కడ మనం ఓన్లీ కొలన్ అనే ఆపరేటర్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ కండిషన్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇక్కడ మరి సీజన్ అనే యొక్క డేటా టైప్లో సీజన్ అనే క్లాస్లో ఉన్న లేదా ఎన్యూమరేటెడ్ డేటా టైప్లో ఉన్న వాల్యూస్ని మనం 1 by 1 ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అప్పుడు ఇలాంటి ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ని లేదా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ జావాలో మాత్రమే ఉంది. కాబట్టి ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ లేదా ఫర్ ఈచ్ లూప్ యొక్క సింటాక్స్ అనేది ఈ విధంగా రాయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇట్లా ఈ విధంగా అవుట్పుట్ 1 by 1 ప్రింట్ అవుతాయి. మరి నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ మీన్స్ flowing execution 1 by 1 in programming language. Control flow statements అంటే మనకు ఆల్రెడీ తెలుసు, if statement. ఓకే, if statement ఇది ఆల్రెడీ Cలో వచ్చింది, if statement. మరి if statement మనం క్లాసిఫికేషన్ చేస్తే సింపుల్ if statement, FL statement, nested if else statement, else if ladder అని 4 టైప్స్గా క్లాసిఫికేషన్ చేయొచ్చు.
ఓకే, ఇట్ ఈస్ a syntax. మరి వాట్ ఆర్ ద కండిషనల్ స్టేట్మెంట్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమొస్తాయి? కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం 3 టైప్స్ క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఆల్రెడీ సిలో ఉన్నవి ఇక్కడ కూడా బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్, జంపింగ్ స్టేట్మెంట్స్ అని. మరి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ మీన్స్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏమి? బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, conditional statements called if else, else if, nested if else. Decision making statements means which, looping statement, for loop, while loop, do while loop. ఓకే, మరి ఇక్కడ జావాలో ఫర్ ఈచ్ లూప్ అని ఇంకోటి ఉంది, నెస్టెడ్ లూప్, నెస్టెడ్ ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫర్ లూప్ అది. జంపింగ్ స్టేట్మెంట్, బ్రేక్, కంటిన్యూ. సో దీస్ ఆర్ కాల్డ్ జంపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇవి కంట్రోల్ స్టేట్మెంట్స్. మరి అన్కంట్రోల్డ్ స్టేట్మెంట్స్ అంటే ఏమంటే గో టు స్టేట్మెంట్. గో టు స్టేట్మెంట్ ఇది అన్కంట్రోల్డ్ స్టేట్మెంట్. జావాలో గో టు స్టేట్మెంట్ లేదు. ఓకే, సో దీస్ ఆర్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్. ఆల్రెడీ ఇవి మనకి సిలో ఆల్రెడీ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నవి మనకి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి టాపిక్స్ మనకి ఈజీగా క్లియర్గా అర్థమవుతాయి. సేమ్ లాజికే, సేమ్ సింటాక్సే. జావాలో కూడా ఎలాంటి మోడిఫికేషన్స్ అనేది లేదు. ఓకే, ఓకే, నెక్స్ట్ సెషన్. ఓకే, వీ విల్ కంటిన్యూ దిస్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.